అలాగే మిగతా ఎఫ్పిఓలు ఫామ్ చేయడానికి మనకి ఈ 3 సంస్థలు నబార్డ్ కానీ, ఎస్ఎఫ్ఎస్సి కానీ, ఎన్సిడిసి నుంచి కానీ మనకి శాంక్షన్స్ అనేవి వస్తే మనము ఈ మిగతా 18 మండలాల్లో కూడా ఫామ్ చేయొచ్చు. సో దీంట్లో ఈ రైతు ఉత్పాదక సంఘాల్లో మనకి రైతులకి ఏంటి మేలు జరిగేది ఏంటి అంటే మనకి రైతుకి విత్తు దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశంలోనూ ఈ సహాయ సహకారాన్ని అందించడం జరుగుతుంది. సో దీంట్లో మనకి సిబిబిఓ అని ఉంటారు, అంటే ఒక సంస్థ ద్వారా ఈ సిబిబిఓ అనే సంస్థ ద్వారా ఈ రైతు ఉత్పాదక సంఘాలు అనేవి మనం ఏర్పరచడం జరుగుతుంది. ఈ సిబిబిఓలో ప్రతి సిబిబిఓలో కూడా ఒక 5 నిష్ణాతుల్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో మార్కెటింగ్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కానీ రకరకాల ఎక్స్పర్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మన డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో కూడా కొన్ని లైసెన్స్ తీసుకున్నారు రైతు ఉత్పాదక సంఘాలు అనేవారు. సో తక్కువ ఖర్చులో రైతులకి ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, అది కూడా పరికరాలు కానీ, వ్యవసాయ పరికరాలు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని ఎఫ్పిఓలు ఈ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అలాంటి పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా రైతుకి సహకారం చేస్తారు. నెమ్మదిగా ఇప్పుడే మార్కెటింగ్ వైపుకి అడుగులు వేస్తున్నారు. కొన్ని ఎఫ్పిఓలు చిన్నగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఈ వెజిటబుల్స్ కానీ అలాంటి మామిడి చాలా మంది ఎఫ్పిఓలు మార్కెటింగ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ రైతు ఉత్పాదక సంఘాల ద్వారా మనం చేస్తున్నాము. అది కాకుండా మనకి ఈ పిఎం ధనధాన్య కృషి యోజనలో లేనిది మేము చేస్తున్నది ఏంటి అంటే, మనకి దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రొడక్టివిటీ పెంచడం, అంటే ఉత్పాదకత పెంచడం అనేది ఒక అంశంగా ఉంది. సో నబార్డ్ ద్వారా ఏవైతే ఈ కరువు పీడిత జిల్లాలు ఉన్నాయో వాటిల్లో మనం వాటర్ షెడ్ పథకాలు అనేవి చేస్తుంటాము. సో మన అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు నబార్డు ఒక 40 వాటర్ షెడ్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆన్గోయింగ్, అంటే ఇప్పుడు జరుగుతున్నవి ఒక 3 వాటర్ షెడ్ పథకాలు ఉన్నాయి. ఒకటి కేవీపల్లి మండలంలో, ఒకటి లక్కిరెడ్డిపల్లిలో, ఇంకోటి ములకల్ చెరువులో 3 వాటర్ షెడ్లు అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే వాటర్ షెడ్లో స్ట్రక్చర్స్ కట్టడమే కాకుండా రైతుల్ని సంఘటితం చేయడము, తర్వాత వాళ్ళకి కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీస్ ఇవ్వడము, అలాగే లైవ్లీహుడ్స్ కింద పశు సంపదని పెంచడం కానీ, అది ఎట్లా అంటే వాళ్ళకి ఒక రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి ఆ కమ్యూనిటీకి కమిటీ ఏర్పాటు చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అప్పుల ద్వారా వాళ్ళకి ఈ లైవ్లీహుడ్స్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత పంట మార్పిడి, అంటే కొత్త పంటలు ఇంట్రడ్యూస్ చేయడము, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లక్కిరెడ్డిపల్లి నెట్వర్క్ తీసుకుంటే మిర్చి కానీ, టమాటో కానీ, రకరకాల వెజిటబుల్స్ కానీ ఇట్లా ఇంట్రడ్యూస్ చేయడము. తర్వాత ఐపీఎం ప్రాక్టీసెస్, అంటే మనకి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఎట్లా మనం సమతుల్యంగా వాడుకుని ఉత్పాదక పెంచుకునే ఇవి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో అట్లాగే ఇంకొక 3 వాటర్ షెడ్ పథకాలు కూడా మనం పంపించున్నాము శాంక్షన్కి. సో అవి కూడా వస్తే మనకు 6 వాటర్ షెడ్స్ ఇక్కడ ఉంటాయి.